చూస్తున్నాం. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఏమంటివి ఎంత మాట. ఆచార్య దేవ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి, RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాళ ధ్వనులు అందిద్దామా సార్, ప్లీజ్. ఆచార్య దేవ, ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టింది. అతి దుముక్షాకరమైన నీ సంభవం పెట్టింది. కులలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పలుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో నేను కులము వ్యర్థవాదము. అచ్చ తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందిద్దాం. అభినందనలు సార్. తర్వాత మరొక హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి
నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్ఛవతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే, రొమ్ము గుతుకుని పోయేది కాదు. అలుపన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన పాత్రాభినయంలో అలా వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ ఒక్కసారి గట్టిగా త్వరలో అందిద్దాం. తర్వాత మరొక స్కిట్తో మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యుల బృందం. ఒకసారి కడతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం.